చెప్పండి. చేశారు. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. 2వ తారీఖు 3వ నెల 2026. ఈరోజు కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3 నుంచి డిజైర్ అండ్ ఆఫ్ పెయిన్ డిజైర్ అండ్ ద పెయిన్ పెయిన్ ఆఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ కాంట్రడిక్షన్ డెక్షన్ కాంట్రడిక్షన్ అనే టాపిక్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. అంటే కోరిక వ్యతిరేకత యొక్క బాధ, అది ఇవాళ టాపిక్. అక్కడ మగవాళ్ళందరూ ఒక పొడుగ్గా నేరోగా ఉన్న ఒక సమాధి తవ్వుతున్నారు. అది చాలా ఫైన్ గా ఉంది, ఇసుకతో ఉన్న మట్టి. అది ఎక్కువ బంకమట్టి లేదు, అందుకని తవ్వడం చాలా సులువుగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ కార్నర్స్ అన్ని మూలలు నీట్ గా చేస్తున్నారు, అవి రౌండ్ గా అయ్యేటట్టుగా. అక్కడ పామ్ ట్రీ ఏదో దాని మీద వేలాడుతోంది. వాళ్ళకి బంగారం రంగు కొబ్బరికాయలు, ఆ బిగ్ బ్రాంచెస్ అంటే పెద్ద పెద్ద ఆ కొబ్బరికాయల యొక్క ఆ అంటే బంచెస్ అన్నమాట, ఎన్నో ఉన్నాయి అక్కడ. అక్కడ మనుషులందరూ కూడా కాషాయ రంగు బట్టలు వేసుకున్నారు, లయన్ క్లోత్స్. వాళ్ళకు ఉన్నటువంటి అంటే గోచిల్ లాంటివే కట్టుకున్నారండి. వాళ్ళ శరీరాలకు కూడా అసలు పొద్దున్నే ఉన్న సూర్యకాంతిలో మెరుస్తున్నాయి. అక్కడ లైట్ గా ఉన్న మట్టి ఇంకా తడిగానే ఉంది. ఈ మధ్య పడినటువంటి వానలతో అక్కడ ఉన్నటువంటి చెట్టు ఆకులు అవి కూడా ఒక సౌమ్యమైనటువంటి గాలితోటి కదిలించబడుతున్నాయి. అవన్నీ కూడా పొద్దున్న గాలిలో మెరుస్తున్నాయి. ఇది ఒక సౌందర్యవంతమైన రోజు. ఇప్పుడే సూర్యుడు పైకి వస్తూ ఉంటే ఆ చెట్ల యొక్క చివర్లన్నీ కూడా నిశ్చలంగా, ఎంత ఎక్కువ వేడిగా లేదు. ఆ సముద్రం కూడా లైట్ బ్లూ కలర్ లో కామ్ గా ఉంది. తెల్లటి కెరటాలు వస్తున్నాయి, అంటే బద్ధకంగా వస్తున్నాయి. ఆకాశంలో ఒక్క మేఘమైనా లేదు. ఇంకా అస్తమిస్తున్న చంద్రుడు మధ్యలో ఉన్నాడు. అక్కడున్న గడ్డి చాలా ఆకుపచ్చగా ఉంది. పక్షులు ఎక్కడ పడితే ఎక్కడ ఉన్నాయి, ఒకరినొకటి పెంచుకుంటూ రకరకాలైనటువంటి సౌండ్లతో ఆ ల్యాండ్ అంతా ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆ నేరోగా ఉన్న ఆ గొయ్యి క్రాస్ గా మనుషులు ఏం చేశారంటే 2 పెద్ద పొడుగైన ప్లాంక్స్ వేశారు. దానికి క్రాస్ గా ఒక సాలిడ్ గా ఉన్న ఒక తాడు. వాళ్ళ యొక్క లయన్ క్లోత్స్ అన్ని కూడా డార్క్ గా, అవి శరీరాలేమో ఎండకి బాగా కాలిపోయినట్టుగా ఆ ఎంటీ గ్రేవ్ కి వాళ్ళు జీవితం ఇస్తున్నట్టు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి మట్టి అనేది చాలా వేగంగా సూర్యుడి యొక్క ఎండకి వేడెక్కిపోతుంది. ఇది ఒక పెద్ద సిమెటరీ, అంటే శవాలను పాతి పెట్టే స్థలం. పెద్ద ఆర్డర్లీగా లేదు కానీ బాగానే ఉంచారు. అక్కడ వైట్ గా ఉన్నటువంటి ఆ స్లాబ్స్ యొక్క వరుసలు, వాటి మీద పేర్లు చెక్కబడి ఉన్నాయి. అవన్నీ కూడా ఆ కలర్ పోయి, ఒకరు పొడుగ్గా, ఒకరు పొట్టిగా, ఒకరు లావుగా అలా ఉన్నారు. అంటే ఇక్కడ 2 గార్డెనర్స్ అంటే తోటమాలీలు పనిచేస్తున్నారు. రోజంతా అక్కడ నీళ్లు పోస్తూ చెట్లకి అక్కర్లేనటువంటివి ఆ చిన్నవి పోసేస్తూ
అంటే చిగుర్లు కోస్తూ కొత్త కొత్త చెట్లు నాటుతూ కలుపు మొక్కలు తీస్తూ ఒక అతను పొడుగ్గా ఇంకొక అతను పొట్టిగా ఉన్నాడు లావుగా. వాళ్ళ తల మీద ఒక్క బట్ట తప్ప ఆ సూర్యుడి యొక్క ఎండకి ఇంకేదీ లేదు. వాళ్ళు కూడా అలాంటి లయన్ క్లాత్స్ వేసుకున్నారు. వాళ్ళ స్కిన్ అన్నది నల్లగా ఉంది. ఆ వర్షాల్లో వర్షాకాలం రోజుల్లో ఆ బట్ట అంతా వాళ్ళ లయన్స్ అన్ని కూడా అవే వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళ యొక్క శరీరాలని నల్లగా ఉన్న శరీరాల్ని వానలు కడిగేస్తున్నాయి. రెయినీ డేస్ లో ఆ మట్టితో ఉన్న బట్ట వాళ్ళ నడుం చుట్టూ ఉన్నది అదే వాళ్ళకు ఉన్నది. అయితే లార్జ్ గా పెద్దగా రౌండ్ గా ఎర్దన్ వేర్ పాట్ అంటే ఏంటి, మట్టితో చేసిన కుండ ఒక నేరోగా ఉన్న దానికి ఏంటి మూత మాత్రం మూతి చాలా చిన్నగా ఉంటుంది. ఆ కుండ తో ఆయన నీళ్లు ఆ చెట్ల మీద పుష్పాల మీద జల్లుతున్నాడు. ఆ కుండ మెరుస్తోందనమాట సూర్యుడి కాంతికి. ఆయన యొక్క నల్లటి శరీరంలో ఉన్న కండరాలు చాలా సులువుగా కదులుతున్నాయి. ఆయన నిలుచునే తీరు బట్టి ఆయనకి ఎంతో డిగ్నిటీ ఉన్నట్టుగా ఉన్నాడు. ఇది ఒక సౌందర్యవంతమైన దృశ్యం చూడడానికి. నీడలు పొడుగ్గా పొద్దున్న ఎండలో ఉన్నాయి. అటెన్షన్ అన్నది ఒక విచిత్రమైన విషయం. మనం ఎప్పుడు చూడం. ఒక స్క్రీన్ పదాలు అనే ఒక పొరలోంచే చూస్తాం. పదాలు, వివరణలు, ప్రిజుడిస్లు అందులో ముందుగా నేర్చుకున్న అభిప్రాయాలు అనే తెరలోనే చూస్తున్నాం. మనం ఏది జడ్జిమెంట్ లేకుండా, పోలికలు లేకుండా, జ్ఞాపకాలు లేకుండా వినం. అంటే మనం ఏం విన్నా పూర్వం దాంతో పోల్చుకుంటాం, బాగుందా లేదా జడ్జి చేస్తాం. ఇలా జ్ఞాపకాలన్నిటితోటి వింటాం. ఒక పుష్పానికి పేరు పెట్టడం లేదా ఒక పక్షికి అనేది డిస్ట్రాక్షన్, అంటే మనస్సు యొక్క చలనం. మనస్సు ఎప్పుడు నిశ్చలంగా ఉండదు, చూడడానికి కానీ వినడానికి కానీ. అది ఎప్పుడైతే చూస్తుందో ఆ రెస్ట్లెస్ కదలికలన్నీ కూడా పోతాయి. ఈ వినడం అనే ఈ పని అక్కడ ఏ వివరణ లేకుండా దెర్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటేషన్, అంటే వినడంలోనే వివరణ ఉంటుంది. అలాగే ఏదో జ్ఞాపకం చేసుకోవడం, సంతోషం, అటెన్షన్, అక్కడ అటెన్షన్ లేదు, ఇవే ఉంటాయి. అంటే వింటూనే మనం ఏం చేస్తాం, దాన్ని వివరించిస్తూ ఉంటాం. దాన్ని ఏవో పాత వాటితోటి జ్ఞాపకాలతో పోలుస్తాం, ఎంజాయ్ చేస్తాం ఒకప్పుడు. ఇదంతా కూడా చేయడంలో అటెన్షన్ లేదు. మైండ్ ఎప్పుడు కూడా అది చూసే వినే విషయాలతో ఒక చిన్నపిల్లవాడిలాగా, ఒక చిన్నపిల్లవాడు ఎలా అయితే ఒక ఆట బొమ్మతో ఉంటాడో మనస్సు కూడా చూసే వినే విషయాలతో ఉంటుంది. అది అటెన్షన్ కాదు. అందులో అటెన్షన్ కాన్సన్ట్రేషన్ అనేది అటెన్షన్ కానే కాదు. ఎందుకంటే ఏకాగ్రతలో కొన్ని తప్పించేస్తాం, ఇది కాదు ఇది కాదని. అక్కడ నిగ్రహం ఉంది. మనస్సు ఎప్పుడైతే ఏ ఆంతరంగికమైన బహిర్గతమైన ఐడియాతో గాని వస్తువుతో గాని అలా ఎప్పుడైతే అది అబ్జార్బ్ అయిపోలేదో అప్పుడే అటెన్షన్ ఉంటుంది. అటెన్షనే సంపూర్ణమైన మంచి. ఆయన ఒక మధ్య వయస్కుడు, ఆయనకి బట్టతలు ఉంది, క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్న కళ్ళు. ఆయన ముఖం అంతా వర్రీతోటి ఆతురతోటి ఉంది. ఆయన ఎంతో మంది పిల్లల తండ్రి. ఆయన భార్య చనిపోయారని ఆయన చెప్పారు. ఆ లాస్ట్ చైల్డ్ పుట్టగానే అప్పుడు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధువులు ఒకరితోటి నివసిస్తున్నారు. ఆయన ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్నా ఆయన జీతం చాలా తక్కువ.
అందుకే వాళ్ళకి ఇల్లు గడవడం కష్టంగా ఉంటుంది. కానీ ఏదోలాగా ప్రతి నెల పెద్ద ఎక్కువ శ్రమ లేకుండా గడుస్తున్నాయి. వాళ్ళ పెద్దవాడు తన వేలో తను సంపాదించుకుంటున్నాడు. రెండో అబ్బాయి కూడా కాలేజీలో ఉన్నాడు. ఆయన ఎటువంటి కుటుంబం నుంచి వచ్చారంటే ఎన్నో శతాబ్దాల నుంచి ఆ పవిత్రమైన అంటే సాంప్రదాయాలతో బ్యాక్గ్రౌండ్ అన్నది స్టూడియో ఆస్ట్రియన్ అంటే ఒకసారి చూస్తాను. యూనివర్సిటీ ఆస్ట్రియా. నేమ్ ఆఫ్ యూనివర్సిటీ ఆస్ట్రియన్ అంటే something that is strictly simple, plain and without luxury. అంటే సింపుల్ జీవితం. Who is stern, serious and uncompromising in manner. అంటే ఆయన పూర్తిగా సాంప్రదాయబద్ధంగా ఉన్నాడనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ నౌస్ హీ హిమ్సెల్ఫ్ కేమ్ అలాంటి బ్యాక్గ్రౌండ్ లోంచి వచ్చాడు. కానీ రాబోయే తరాలు యొక్క జీవితం అదన్నీ వేరేగా ఉంటాయి, డిఫరెంట్ గా ఉంటాయి. ఈ ప్రపంచం అన్నది నిరంతరంగా స్పీడ్గా మారిపోతుంది. పాత సాంప్రదాయాలన్నీ కూడా పోతున్నాయి. నా విషయంలో జీవితం అన్నది దానికి దాని మార్గం ఉంది. దానికోసం మనం సనగడం వేస్ట్. ఆయన తన కుటుంబం కోసం తన భవిష్యత్తు కోసం మాట్లాడడానికి రాలేదు, కానీ తన కోసం మాట్లాడడానికి వచ్చాడు అని చెప్తున్నాను. నాకు గుర్తున్నంత వరకు నాకు ఒక వ్యతిరేక స్థితిలో నేను ఉంటున్నాను. నాకు ఎప్పుడు ఆదర్శాలు ఉన్నాయి. అండ్ అవి నేను ఎప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉంటాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా మోనాస్టిక్ లైఫ్ అంటే ఏంటి, సన్యాస జీవితం అంటే నాకు చాలా ఇష్టం. ఒంటరితనం, ధ్యానం. కానీ నేను ఒక కుటుంబంతో ఉన్నాను. అలా అనుకున్నాను, కానీ నేను కుటుంబంతో ఉన్నాను. నేను ఒకసారి ఏం ఆలోచించానంటే ఒక స్కాలర్ అవుదామని. కానీ దాని బదులుగా నేను ఒక ఆఫీసులో అంటే ఇలాంటి జడ్జ్ అంటే పనికిరాని క్లర్క్లుగా అయిపోయి నా మొత్తం జీవితం అంతా కూడా ఒక వరుస క్రమంలో వ్యతిరేకంగా ఉన్నటువంటి డిస్టర్బింగ్ గా ఉన్నటువంటి విషయాలతో ఉన్నది. ఐఆమ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సెల్ఫ్ కాంట్రడిక్షన్స్. నేను నాకు సొంత వ్యతిరేకతలతో మధ్యలో ఉంటున్నాను. అవి నాకు చాలా కష్టం కలిగిస్తున్నాయి. ఎందుకంటే నాకు నాలో శాంతిగా ఉండాలని నేను ఇలాంటి వ్యతిరేకమైన కోరికల నుండి సమరసత చేయలేకపోతున్నాను. నేనేం చెయ్యాలి అని అడిగాను. నీకు వ్యతిరేకమైన కోరికల్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోలేరా? ఈ వైల్డ్ గా ఉన్న ఈ గుర్రాలు మీరు వాటిని టేం చేయలేరా? అంటే వ్యతిరేక కోరికల్ని గుర్రాలు అంటున్నారు. వాటిని మీరు టేం చేయలేరా అంటే మీ చేతుల్లోకి తెచ్చుకోలేరా? మీరు ప్రయత్నించారు కాదా అన్నారు. అవును, చాలా సంవత్సరాలు ప్రయత్నించారు. మీరు జయప్రదం అయ్యారా? లేదు. నేను అలా ఎందుకయిందంటే నా కోరికలను నేను సరి అయిన విధంగా డిసిప్లిన్ లో పెట్టలేదు. ఇంకా నేను గట్టిగా ప్రయత్నించలేదు. డిసిప్లిన్ తప్పు కాదు. ఆ డిసిప్లిన్
లేకుండా ఉన్నవాడి తప్పు. ఈజ్ నాట్ దిస్ వెరీ డిసిప్లినింగ్ ఆఫ్ డిజైర్, అంటే ఈ కోరికలండి డిసిప్లిన్ చేయడం వలన నీకు వ్యతిరేకతలు మొదలవ్వట్లేదా? డిసిప్లిన్ చేయడం కానీ, నిగ్రహించడం కానీ, అణిచేయడం కానీ, ఈ నిగ్రహం ఇవన్నీ కూడా ఈ అణిచేయడం అవి సంఘర్షణకి కారణమే కదా, మార్గం వస్తున్నాయి సంఘర్షణకి, మార్గాన్ని అంటే దారి తీస్తున్నాయి సంఘర్షణకి. మీరు కోరికల్ని డిసిప్లిన్ చేస్తున్నారంటే ఆ మీరు అన్నది డిసిప్లిన్ చేస్తున్నారు. అది నా హయ్యర్ సెల్ఫ్ అన్నారు ఆయన. అవునా? అది కేవలంగా మీ మనస్సులో భాగమా? అది డామినేట్ చేయదలుచుకుంటున్నా ఇంకో దాన్ని? ఒక కోరిక ఇంకొక కోరికని అణిచేస్తుందా? ఈ అణిచేయడం ఒక భాగం, మనస్సులో ఒక భాగం. మీరు ఇంకొక భాగాన్ని హయ్యర్ సెల్ఫ్ అంటున్నారు. ఇవన్నీ సంఘర్షణకి దారితీస్తుంది. అన్ని రకాలైన నిగ్రహం కూడా సంఘర్షణని ఉద్భవింపచేస్తాయి. ఎంత బాగా ఒక డిజైర్ అణిచిబడినా, డిసిప్లిన్ చేయబడినా, ఈ హయ్యర్ డిజైర్ అన్నది ఇతర కోరికల్ని తిరుగుబాటుతో తీసుకొస్తుంది. అంటే కోరికలను తెస్తుంది, దానివల్ల తిరుగుబాటు వస్తుంది. ఈ కోరికలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఒక్క కోరికే కాదు. ఆ విషయం మీరు చూసారా అన్నారు. నేను చూశాను. ఈ డిసిప్లిన్ చేస్తూ ఉంటే ఒక పర్టికులర్ కోరికని ఇతర కోరికలు దాని చుట్టూరా వచ్చేస్తుంది. ఒకదాని తర్వాత ఒకదానికి వెళ్లాల్సి వస్తుంది. అందుకే మీరు జీవితకాలం అంతా ఒక కోరిక నుంచి ఇంకో కోరికను పట్టుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు మీకు చివరిలో ఏమర్థమైంది? కోరిక ఎప్పుడు మిగిలిపోతూనే ఉంది. ఇచ్ఛాశక్తి కోరిక అదేం చేస్తుంది? చాలా క్రూరంగా డామినేట్ చేస్తుంది ఇతర కోరికలను. ఏదైతే ఒకసారి జయించిందో దాన్ని ఇంకో కోరిక జయించేస్తూనే ఉంటుంది. ఇచ్ఛాశక్తి అన్నది ఒక అలవాటు అయిపోయింది. ఏ మనస్సు అయితే హ్యాబిట్ అనే గాడిలో పనిచేస్తుందో అది యాంత్రికమైనది, మృతప్రాయమైనది. మీరు ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అందులో ఉన్న 5 పాయింట్స్ నేను అర్థం చేసుకున్నట్టు నాకు అనిపించట్లేదు. కానీ నేను అక్కడ ఉన్న చిక్కులు, వ్యతిరేకతలు, కోరికలో ఉన్నవన్నీ కూడా నేను ఎరుకతో ఉన్నాను. ఏదైనా ఒక్క వ్యతిరేకత ఉందనుకోండి నాలో, దాంతో ఆ సంఘర్షణతో ఏదోలాగా నేను జీవించగలను. కానీ అలాంటివి చాలా ఉన్నాయి. నేను ఏ విధంగా ప్రశాంతంగా ఉండగలను అని అడిగాను. ఒక విషయాన్ని అవగాహన చేసుకోవడం, శాంతిగా ఉండాలని కోరిక మరో రకం. అవగాహన చేసుకోవడం ఒకటి, శాంతంగా ఉండాలన్న కోరిక మరొకటి. అవగాహనతో శాంతి వస్తుంది. కేవలం కోరిక అనేది శాంతి కావాలని అది కోరికని బలపరుస్తుంది. అది కూడా అన్ని సంఘర్షణలకి కారణం. ఒక బలమైన డామినెంట్ గా ఉన్న కోరిక ఎప్పుడు శాంతిని తేదు. అది కేవలంగా గోడ కడుతుంది దాని చుట్టూరా. అయితే అంతర్గతంగా సెల్ఫ్ కాంట్రడిక్టరీ, వ్యతిరేకంగా ఉన్న ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఉన్న ఈ కోరికల నుంచి ఏ విధంగా బయటపడ్డాం? మీరు హౌ అని అడుగుతున్నారే, మీరు ఒక మెథడ్ కావాలని కోరుకుంటున్నారా మీకున్న వ్యతిరేకల్ని అంతం చేయడానికి? లేదా ఇది ఎంక్వైరీవా? నేను ఒక మెథడ్ని అడుగుతున్నాను. కానీ పేషెంట్ ద్వారా ఎంతో తీవ్రమైన ప్రాక్టీస్, ఒక పర్టికులర్ పద్ధతి ద్వారానే మనిషి ఈ సంఘర్షణని జయిస్తాడు కదా.
అంటే ఒక మెథడ్ ద్వారా దాన్ని తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ సంఘర్షణని జయిస్తాం కదా. ఎనీ మెథడ్, ఏ మెథడ్ అయినా అందులో కంట్రోల్ చేసే ప్రయత్నం ఉంది, అణిచేసే ప్రయత్నం ఉంది. కోరికను అణిచేస్తుంది. ఈ షార్ట్ గా ఉన్న ఈ నిగ్రహం అన్నది రకరకాలుగా ఉంటుంది. సూక్ష్మతరంగా ఉండొచ్చు, బ్రూటల్ గా ఉండొచ్చు. అది మనకి తయారవుతుంది. అంటే అది ఎలా ఉంటుందంటే సంకుచితమైన మార్గంలో జీవించడం లాగా. ఆ మార్గం జీవితంలో విశాలత నుంచి దూరం చేసేస్తుంది. మీరు చాలా వరకు డిసిప్లిన్కి వ్యతిరేకంగా ఉంటున్నారు. నేను కేవలంగా ఒక డిసిప్లిన్డ్ గా ఉన్న మనస్సు స్వేచ్ఛగా, అంటే అతను ఏమన్నారంటే యూ సీమ్ టు బి వెరీ మచ్ అగైన్స్ డిసిప్లిన్ అన్నారు. అప్పుడు నేను కేవలంగా ఏం చూపిస్తున్నానంటే ఒక డిసిప్లిన్ తోటి మౌల్డ్ అయిపోయిన మనస్సు అన్నది ఒక స్వేచ్ఛాయుతమైన మనస్సు కాదు. ఈ కోరికను అవగాహన చేసుకుంటే డిసిప్లిన్ ని, అప్పుడు దాని ప్రాముఖ్యత పోతుంది. కోరికను అవగాహన చేసుకోవడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. దాన్ని డిసిప్లిన్ చేయడం కాదు. అది అనుకరణ, విచ్ ఇస్ మియర్ కన్ఫర్మిటీ. అంటే డిసిప్లిన్ చేయడం అనేది ఇంకొక దాన్ని పద్ధతిని అనుకరించడమే. ఒకవేళ డిసిప్లిన్ లేదనుకోండి, అప్పుడు మనస్సు కోరిక నుంచి ఎలా స్వేచ్ఛగా ఉంటుంది? అప్పుడు మొత్తం అన్ని ఈ వ్యతిరేకతలు అన్నీ ఉంటాయి కదా. కోరిక వ్యతిరేకతలను తేవట్లేదు. అందుకోసమే ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే అవగాహన చేసుకోండి కోరికని. కోరికను అవగాహన చేసుకోవడం అంటే అర్థం ఏంటి? అంటే ఎరుకతో మీ కోరికను చూడండి, దానికి పేరు పెట్టకండి, దాన్ని రిజెక్ట్ చేయకండి, దాన్ని ఆమోదించకండి. అప్పుడు కేవలంగా మీ కోరికని ఎరుకతో చూడండి. ఒక చిన్న పిల్లవాడిలాగా మీరు మీ పిల్లవాడిని అవగాహన చేసుకోవాలంటే మీరు అతన్ని అబ్జర్వ్ చేయాలి. అలాంటి అబ్జర్వేషన్ అన్నది ఖండించడం వల్ల జస్టిఫికేషన్ ఉంటే జరగదు, పోలిక ఉన్నా సరే జరగదు. అదే విధంగా కోరికను అవగాహన చేసుకోవాలంటే ఒక సింపుల్ గా ఉన్నటువంటి ఎరుక ఉండాలి. అయితే అక్కడ ఈ నాలోంచి వచ్చే ఈ వ్యతిరేకతలు అంతమైపోతాయా? ఈ విషయాల్లో గ్యారంటీ ఇవ్వడం సంభవమా? ఈ కోరిక సేఫ్ ఈజ్ ఇట్ నాట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ డిజైర్? అంటే టు బి ష్యూర్, మీరు సేఫ్ గా ఉండాలి, ష్యూర్ గా ఉండాలి అన్నది ఇది ఇంకొక కోరిక కాదా? మరో రకమైన కోరిక రూపమే కదా. అసలు సార్ మీకు ఆత్మ వ్యతిరేకత లేని క్షణం అంటూ ఎప్పుడైనా చూసారా? బహుశా నిద్రలో, ఇంకోలా కాదు. వై హ్యావ్ యూ నెవర్ నోన్? మీకు ఎందుకు అలాంటి మూమెంట్ తెలియదు? హ్యావెన్ టు ఎక్స్పీరియన్స్డ్ యాక్షన్, టోటల్ యాక్షన్ అన్నది మీరు అనుభవించారా? ఏ యాక్షన్లో అయితే మీ హృదయం మనస్సు పెడతారో మీ శరీరం, ఆ మొత్తం మీ యొక్క టోటాలిటీ అన్నది అందులో మీ యొక్క అస్తిత్వం యొక్క టోటాలిటీ ఉంటుంది. దురదృష్టవశాత్తు నాకు అలాంటి పవిత్రమైన మూమెంట్ లేదు. సంపూర్ణంగా తన్ను తాను మర్చిపోవడం అనేది అది ఒక గొప్ప ఆనందకరమైన విషయం. అలా నాకు ఎప్పుడూ జరగలేదు. కొద్ది మంది మాత్రమే అలాంటి ఆశీర్వచనం ఉంటుంది అన్నారు. సార్ వెన్ ద సెల్ఫ్ ఈజ్ అబ్సెంట్, మీలో ఆ స్వార్థం అన్నది లేదనుకోండి, అప్పుడు మనకి ప్రేమ తెలియదా? మీరు ఇప్పుడు వ్యక్తిగతం కాందన్న ప్రేమ, ప్రాపంచికము, దైవపరము, ఈ ప్రేమ కాదు. ఇలాంటి వివరణలు లేని మనస్సుతో ఉన్న ప్రేమ.
నేను ఒక్కొక్కప్పుడు నా ఆఫీసులో డెస్క్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక విచిత్రమైన ఫీలింగ్, అదర్నెస్ అంటే మరొకటి నాకు వస్తూ ఉంటుంది. నా మీద అది అధిగమిస్తుంది. అది చాలా అరుదుగా ఉంటుంది. ఐ ఓన్లీ ఇట్ వుడ్ లాస్ట్ అండ్ నాట్ ఫేడ్ అవే. అది నేనేమనుకుంటానంటే అది శాశ్వతంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. మనం ఎంత పొందాలని ఉంటున్నాం, మనం పొందలేని దాన్ని గట్టిగా పట్టుకోవాలనుకుంటాం. పట్టుకోలేని దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. ఏంటంటే జ్ఞాపకంతో సంబంధం లేని దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలనుకుంటున్నాం. ఈ కోరిక, ఈ వెంటబడ్డం, చేరుకోవడం, ఇలా ఉండాలి అన్న కోరిక, ఇలా తయారవ్వాలని, ఇవన్నీ వ్యతిరేకతలను తెస్తున్నాయి. అదే సెల్ఫ్ అన్న దాన్ని నిర్మిస్తుంది. సెల్ఫ్ అన్నది దానికి ప్రేమ తెలియదు, దానికి కేవలం కోరికే తెలుసు, దానికి ఉన్న వ్యతిరేకతలు దుఃఖాలతో. ప్రేమ అన్నది మనం వెతుకుతే, వెంటబడితే వచ్చేది కాదు, పొందితే వచ్చేది కాదు. దీన్ని కొనుక్కోలేము, సద్గుణాలతో కొనుక్కోలేము. ఇలాంటి వెతుకులాట్లన్నీ కూడా సెల్ఫ్ యొక్క మార్గాలు, కోరిక యొక్క మార్గాలు. ఎప్పుడైతే కోరిక ఎప్పుడైతే ఉందో అక్కడ వ్యతిరేకత అన్న బాధ కూడా ఉంటూనే ఉంటుంది. మీకు అర్థమైందా? ఇది ఇక్కడితో అయిపోయిందండి టాపిక్. అంటే అక్కడ ప్రేమ అన్నది ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఆయన ఏం చెప్తున్నారంటే అవగాహన చేసుకోమంటున్నారు. అణిచేయడం కాదు కోరికల్ని, కోరికను అవగాహన చేసుకోండి. కండెమ్నేషన్ లేకుండా, అంటే ఖండించకుండా, జస్టిఫై చేసుకోకుండా కోరికను అవగాహన చేసుకోమంటున్నారు. అంటే అసలు ఈ కోరికలు ఆత్మలోంచే, అంటే మనలోంచి వచ్చి మనకి ఒకదానికి ఒకటి వ్యతిరేకమైనవి మనలోనే ఉంటాయి. అందుకే సెల్ఫ్ కాంట్రడిక్షన్ అన్నారు. ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నానని కదా వచ్చారు. అప్పుడు ఆ సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఎందుకు అంటే మీరు కోరికని అణిచేస్తున్నారు, అవగాహన చేసుకోవట్లేదు అన్నారు. అవగాహన చేసుకుంటేనే అందులోంచి బయటపడగలం. అవగాహన చేసుకోవడం ఒక రకం అయితే, అణిచేయడం వేరొకటి. అణిచేయడం వల్ల ఎప్పుడు కోరిక పోదు. అందుకని ఆయన ఏమంటున్నారంటే మీ హృదయంలో ప్రేమ అన్నది ఉంటే, ప్రేమ అంటే మీరు పర్సనల్ లవ్ అని, యూనివర్సల్ లవ్ అని అలాంటి ప్రేమ కాదు. ఆయన కూడా చెప్పారు, నాకు అప్పుడప్పుడు నాకు ఆఫీస్లో పనిచేసినప్పుడు అదర్నెస్ అంటే ఆ దైవత్వం లాంటిది నా మీద అలా ఆవరించినట్టు అవుతుంది. కానీ అది నిరంతరం ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఏదైతే అంటే పట్టుకోలేమో దాన్నే పట్టుకోవాలనుకుంటున్నారు, అది జరగదు కదా. ఆ అందుకని మీరు ఏదో ఒక దాని వెనకాల, కోరిక వెనకాల పరిగెట్టినారు. ఏదో ఒకటి అవ్వాలని. ఇదంతా కూడా మీకు నేను అన్నది తయారవుతుంది. సెల్ఫ్ అన్నది ఎప్పుడు కూడా ఆ నేను అన్నది ఉన్నంతసేపు ప్రేమ ఉండదు. ఆ ప్రేమ ఉన్నంతసేపు నిజమైన ప్రేమలో ఏ కోరిక ఉండదు. అందుకని దాన్ని అవగాహన చేసుకుంటేనే బయటపడగలం అన్నారు. అర్థమైందా రమణ? మీకేమైనా అర్థమైందా వసంత గారు? అమ్మా అదే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మైండ్ ఏదైతే ఉందో అది దాంతోనే అభిప్రాయాలన్నీ ముందు ఖండించుకుంటాం. కండినేషన్ అవి లేకుండా చూడడం. మీరు ఆల్రెడీ ఏర్పరచుకున్నా, అంటే ఆయన సన్యాసి అయిపోవాలి అనుకున్నారు కానీ తీవ్రంగా లేని స్థితి ఏదైతే ఉందో అది నాకు అడ్డింది. అంతేకాకుండా మీరు దాన్ని ఆ ఏవి లేకుండా చూడగలిగిన స్థితి ఉంటేనే దాన్ని చూడగలరు అని చెప్పేసి అంటే చెప్తున్నారు. అక్కడ అర్థం ఏంటి? ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలు ఇవన్నీ లేకుండా, ఖండించకుండా, జస్టిఫికేషన్ చేయకుండా అలాగా దాన్ని అవగాహన చేసుకోమంటున్నారు. అప్పుడు మాత్రమే అందులోంచి బయటపడగలరు. సో ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయింది, వాళ్ళకి ముగించేద్దాం. సరే అమ్మ.